ఒకసారి నేను చెప్పేది ఊహించుకోండి. నువ్వు సంతోషంగా, హ్యాపీగా ఉన్న టైంలో నీ జీవితం నీకు తెలియకుండానే వేరే వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయి నీ హ్యాపీనెస్ని ఒకడు తీసుకుంటే ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు చెప్పేది కూడా ఒక క్షణం ఆలోచించు. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఒకడు నీ పక్కనే ఉంటాడు. ఆ విషయం నువ్వు కొంచెం కూడా నోటీస్ చేయలేవు. వాడు నీకు మత్తుమందిచ్చి నీ జీవితాన్ని నాశనం చేస్తుంటే ఏం చేయగలవు? ఇదే స్లీప్ టైట్ సినిమా. భయంకరమైన కథ, ఒక సైకో కథ. ఈ మూవీ చూసాక నిజంగా ఇలా జరిగితే మన పరిస్థితి ఏంటి అని ఒక అమ్మాయిగా నువ్వు ఆలోచిస్తావు. ఒక సైకోగాడు వాడి మానసిక ఆనందం కోసం మృగంలాగా అమ్మాయిలతో ఆడుకునే విధానం గురించి ఈ మూవీలో నువ్వు చూడబోతున్నావు. వీడు ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్చుకోలేడు, అలాగని వీడు కూడా సంతోషంగా ఉండడు. వాళ్ళు బాధపడుతుంటే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదంతా కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో నువ్వు చూడబోతున్నావు. ఈ మూవీలో దాగున్న ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, లోతైన ఆలోచనలు చూశాక నిజంగా ఆలోచించక తప్పదు. మరి ఈ మూవీ నువ్వు ఊహించిన విధంగా ఎండ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ని మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి ఒక లైక్ కొట్టే బాధ్యత మీది. ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. సీజర్ అనే బట్టతల వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వీడు ఒక అందమైన అమ్మాయితో ఒక గదిలో పడుకుని ఉంటాడు. ఈ ఇల్లు వీడిది కాదు, ఆ అమ్మాయి కూడా వాడి లవర్ కాదు, వాడి వైఫ్ కాదు. ఇక్కడ ఎందుకు పడుకున్నాడంటే ఈ బట్టతల్లుడు ఈ బిల్డింగ్కి కేర్ టేకర్. ఏ రూమ్లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడికి వెళ్తారు అన్నీ వీడికి తెలుసు. ప్రతి రూమ్ కీసు వీడి దగ్గర ఉంటాయి. వీడిలో మంచి క్వాలిటీస్ ఒక్కటి కూడా లేదు. అసలు విషయం ఏమిటంటే వీడు రాత్రిపూట ఈ బిల్డింగ్లో నివసిస్తున్న అమ్మాయిల డ్రింక్స్లో మత్తుమందు కలిపి రాత్రంతా వారితో పడుకుని వారి మానాన్ని దోచుకుంటాడు. మత్తిస్తాడు కాబట్టి ఆ అమ్మాయిలకి వాళ్ళ కన్యత్వాన్ని కోల్పోయారన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు. వీడు పక్కాగా ప్లాన్ చేసి మరి వాళ్ళ మానాన్ని దోచుకుంటూ ఉంటాడు. ఇదే వాడి పని, బిల్డింగ్ చూసుకోవడం, అమ్మాయిల మానాన్ని దోచుకోవడం. తర్వాత ఈ బట్టతలోడు ప్రతి రాత్రి రేప్ చేసే అమ్మాయిని చూస్తాం. ఈ అందమైన అమ్మాయి పేరు లారా. వీడు ప్రతిరోజు రాత్రి ఆ అమ్మాయికి మత్తుమంది ఇచ్చి ఆమె గదికి వస్తాడు. వాడు పని చూసుకుని తెల్లారగానే వెంటనే బయటకు వెళ్ళిపోతాడు. ఆ బిల్డింగ్లో ప్రతి ఇంటి తాళాలు అతని దగ్గర ఉంటాయి కాబట్టి వాడిని ఎవరు కూడా కనిపెట్టలేరు, ఎందుకంటే వాడు అక్కడే పని చేస్తున్నాడు కాబట్టి. తర్వాత సారా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయికి 13-14 ఏళ్ళు ఉంటాయి. ఈ అమ్మాయికి ఈ వెధవ చేసే పనులన్నీ బాగా తెలుసు. సో వీడితో ఒక ఆట ఆడుకుంటుంది. వీడు ఆ అమ్మాయికి చాలా భయపడుతూ ఉంటాడు. తన నోరు మెదపకుండా ఉండేందుకు, అంటే ఎవరికి చెప్పకుండా ఉండడానికి బట్టతలోని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం మొదలు పెడుతుంది. అంతటితో ఆగకుండా డబ్బుతో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వీడికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ అమ్మాయి అడిగినవన్నీ అతను తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి హ్యాపీగా తింటూ ఉంటుంది. ఇదిలా ఉంటే లారా ఆఫీస్కి వెళ్లే ముందు ఈ బట్టతల వ్యక్తిని కలుస్తుంది. ఆ సమయంలో ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత వీడు తన తల్లిని కలవడానికి ఆసుపత్రికి వెళ్తాడు. ఆమెతో ఏం చెప్తాడో తెలుసా? నేను ఎవరినైనా సంతోషంగా ఉండడం చూసినప్పుడల్లా వాళ్ళని టార్చర్ చేసి చుక్కలు చూపించాలనిపిస్తుంది. ముఖ్యంగా లారా సంతోషంగా ఉండడం చూస్తే బాంబు పెట్టి లేపేయాలనిపిస్తుంది అని చెప్తాడు. అతని మాటలు విన్న తర్వాత తన తల్లికి ఒక విషయం అర్థమవుతుంది. తన కొడుకు సైకోలాగా మారిపోయాడు అని గ్రహిస్తుంది. ఇప్పటికే వీడు ఎంత సైకోనో మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా సంతోషంగా ఉంటే వీడికి నచ్చదు. వీళ్ళలోని మృగం బయటకు వచ్చేస్తాడనమాట. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా ఇలాంటి మూవీస్ వస్తాయి. ఆ తర్వాత ఈ బట్టతలగాడు బిల్డింగ్కి తిరిగి వచ్చిన తర్వాత బిల్డింగ్ మేనేజర్ ఆలస్యంగా వచ్చినందుకు అతని పైకి చాలా కోపంగా ఉంటాడు. సరిగ్గా అదే టైంకి ఒక మహిళ అక్కడికి వచ్చి, ఈ రోజు రాత్రి నా కుక్కని నీ దగ్గరే ఉంచుకొని ఈ దరిద్రుడికే చెప్తుంది. ఆమెకి వాడి గురించి తెలియక ఆ కుక్కని అప్పగిస్తుంది. ఈ సైకోగాడు మంచోడులాగా సరే అని చెప్తాడు. తర్వాత సీన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ రోజు రాత్రి వీడు ఆ మహిళ ఇంట్లోకి వెళ్ళి ఆ కుక్క ఆహారంలో మత్తుమందు కలుపుతాడు. అది కుక్క తింటే తర్వాత జబ్బు పడి చనిపోతుందని వీడి ప్లాను. కుక్క ఏం చేసిందిరా బాబు, అది కూడా సంతోషంగా ఉండడం చూశాడేమో వీడు. తర్వాత లారా డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మంచం మీద పడుకుంటుంది. అప్పుడు మంచం కింద దాక్కున్న బట్టతలగాడిని మనం చూడొచ్చు. ఈ విధవ లారా రాకముందే ఆమె బెడ్ కింద దాక్కుని ఉంటాడు. ఆమె నిద్రపోయిన వెంటనే బెడ్ కింద నుంచి బయటకు వచ్చి ఆమెకి మత్తుమందిచ్చి స్పృహ తప్పేలా చేస్తాడు. తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉంచిన అన్ని వస్తువులలో విష రసాయనాలు కలుపుతాడు. తర్వాత లారా బెడ్ దగ్గరకు వచ్చి ఆమె పక్కనే పడుకుని రాత్రంతా ఆమె మానాన్ని దోచుకుంటూ ఉంటాడు. ఉదయాన్నే అతను లారా గది నుంచి బయటకు వస్తున్నప్పుడు అతని కళ్ళు ఆమె తన ప్రియుడితో ఉన్న కలర్ ఫోటో పైన పడుతుంది. తర్వాత ఈ బట్టతల్లుడు గదిలోంచి బయటకు వచ్చేస్తాడు. సారా అనే అమ్మాయి మళ్ళీ వీడిని చూస్తుంది. ఈసారి ఈ అమ్మాయి అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఆమెకు అడల్ట్ సినిమాలు తీసుకురావాలని కోరుతుంది. ఇది విని ఆ బట్టతల్లుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఏం చేయలేడు, వీడు తీసుకురావాల్సిందే. మరుసటి రోజు అనారోగ్యంతో ఉన్న కుక్కని ఆ మహిళ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం చూసి ఆ బట్టతలగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వీడు ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేడు కాబట్టి, సైకో ఫెలో. ఇదేం ఆనందమో వీడికి.
వీడి మాటలు ఆమెకి చాలా బాధ కలిగించాయి. మరోవైపు లారా ఉదయం కళ్ళు తెరిచిన తర్వాత అనస్థీసియా కారణంగా ఆమె ప్రతిరోజు ఉదయం రోజు ఏదో వింతగా భావిస్తూ ఉంటుంది. తర్వాత రెడీ అయ్యి తన పనికి వెళ్ళడానికి గది నుంచి బయటికి రాగానే ఆ బట్టతలగాడు రోజులాగే ఆమె గురించి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆమెను సంతోషంగా ఉండడం చూసి వీడి మైండ్ పాడైపోతుంది. ఎందుకంటే లారా సంతోషంగా ఉండడం అతనికి ఇష్టం లేదు కదా. అయితే ఈ బట్టతల సైకోగాడు ఒక నెక్స్ట్ లెవెల్ స్కెచ్ వేస్తాడు. లారాని మానసికంగా హింసించడానికి మరొక ఫేక్ మొబైల్ తీసుకొని బ్యాడ్ మెసేజెస్ పంపడం మొదలు పెడతాడు. అంతేకాదు మధ్యలో ప్రేమ లేఖలు కూడా రాస్తాడు. అందువల్ల ఆమె మానసికంగా కలవరపడుతుందని. అతను ఏమైతే అనుకున్నాడో అదే జరుగుతుంది. లారాకు మాత్రం ఇది రోజు రోజుకు చాలా డిస్టర్బ్ అవుతుంది. ఆమె ఏడుస్తూ ప్రేమ లేఖలు పంపే ఆ సైకో మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తుంది. ఇదిలా ఉంటే లారా కెమికల్స్ కలిపిన కాస్మెటిక్స్ వాడటం వల్ల ఆమె ముఖం మీద అలర్జీ రావడం మొదలవుతుంది. నిజానికి లారా చాలా విచారంగా లోపల ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈమె గొప్పతనం ఏమిటంటే ఆమె ఈ బట్టతల వ్యక్తి లేదా మరెవరి ముందైనా సరే ఆమె తన బాధని అవతల వాళ్ళకి కనపడనివ్వదు. ఆమె వారితో సంతోషంగా మాట్లాడేది. ఆమెని ఎంత సంతోషంగా అయితే చూస్తాడో ఈ వెదకి అంత మైండ్ పాడైపోతుంది. తర్వాత లారా రాత్రి తన గదిలో నిద్రపోతున్నప్పుడు ఈ బట్టతలగాడు ఆమె రూమ్లోకి చాలా బొద్దింకలు వదిలేస్తాడు. లారా ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి చాలా బొద్దింకలు చూసి భయపడిపోతుంది. వెంటనే ఈ ఎదవ దగ్గరికి వెళ్ళి రూమ్ కీ తీసుకొచ్చి, చాలా బొద్దింకలు నా గదిలోకి వచ్చాయి, అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు, మీరు నా ఇంటిని శుభ్రం చేయండి, నేను 2 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి లారా తన తల్లి ఇంటికి వెళ్తుంది. ఆమె వెళ్ళిపోయిన వెంటనే వీడు ఆమె ఇల్లు మొత్తం శుభ్రం చేస్తాడు. తర్వాత ఆ బిల్డింగ్లోకి పోలీసులు వస్తారు. ఎందుకంటే వాళ్ళు లారాకి మెసేజ్ చేసి వేధిస్తున్న వ్యక్తి ఈ బిల్డింగ్ నుంచే అవి పంపుతున్నట్లు వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి పోలీసులు బిల్డింగ్లో నివసిస్తున్న జనం అందరినీ ఎంక్వైరీ చేయబోతూ ఉంటారు. అయితే ఈ బట్టతల్లోడు చాలా తెలివిగా తన మొబైల్ని ఒక కుర్రాడి జోబులో పెడతాడు. ఆ అబ్బాయి భవనంలో క్లీనింగ్ చేసే మహిళ కొడుకు. ఆ అబ్బాయి ఆ మహిళ శుభ్రం చేస్తూ ఉంటే ప్రతి చోట మళ్ళీ మురికిని స్ప్రెడ్ చేస్తూ ఉండేవాడు. అందుకే ఆ అబ్బాయిని అతను చాలా అసహించుకునేవాడు. తర్వాత అక్కడంతా వెతికిన తర్వాత పోలీసులకు మొబైల్ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఆ మహిళని ఆమె కొడుకుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత రోజు లారా తన ఫ్లాట్కి తిరిగి వస్తుంది. ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడ ఉంటాడు. అతను చాలా రోజుల తర్వాత అక్కడికి వచ్చి ఉంటాడు. అయితే ఈ విషయం ఆ బట్టతల వ్యక్తికి తెలియదు. సో ఆ టైంలో కూడా అతను లారా మంచం కింద దాక్కుని ఉంటాడు. అంతేకాకుండా అతను జోబులో క్లోరోఫామ్ను కూడా దాచుకుని ఉంటాడు. లారా నిద్రపోయిన తర్వాత ఆమెకి మత్తిచ్చి ఆమెని రేప్ చేయాలనేది అతని ప్లాను. కానీ పొరపాటున కొన్ని క్లోరోఫామ్ చుక్కలు వాడి ముఖం మీద పడతాయి. అప్పుడు అతను త్వరగా మంచం కింద నుంచి బయటకు వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడే మత్తులోకి జారుకుంటాడు. తర్వాత రోజు ఉదయం అతనికి స్పృహ రాగానే లారా వంటగదిలో తన ప్రియుడితో కలిసి ఆనందంగా ఉండడం ఈ వెధవ కళ్ళారా చూస్తాడు. తర్వాత అదే అవకాశంగా భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ లారా ప్రియుడు అతన్ని చూసేస్తాడు. అప్పుడు అతను ఆ బట్టతల వ్యక్తి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఎవర్రా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఈ బట్టతలగాడి గులాబ్ జాములు గలగల్లాడిపోతూ ఉంటాయి. వీడికి ఉచ్చ కారిపోతూ ఉంటుంది. ఈలోగా లారా కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు ఈ వెధవ బొద్దింకలు తరిమి కొట్టడానికి వచ్చినప్పుడు ఇక్కడ నా వస్తువులన్నీ మర్చిపోయానని చెప్తాడు. నేను ఆ వస్తువులు తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్తాడు. లారా కూడా అతని మాటలు నమ్ముతుంది. ఎందుకంటే అతను నిజంగా తన వస్తువులు అక్కడ వదిలేసి వెళ్ళి ఉంటాడు. లారా అతనికి ఆ వస్తువులు తిరిగి ఇచ్చేస్తుంది. సో వెంటనే వాడు జారిపోతున్న వాడి సామాన్లన్నీ గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు సారా ఆ బట్టతలగాన్ని కంటిన్యూగా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇవ్వడంతో పాటు తనకు నచ్చిన వస్తువులు కూడా తెమ్మని డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి నోరు విప్పితే పట్టుబడతాడని ఈ బట్టతలగాడికి ఆల్రెడీ తెలుసు. పోలీసులకి వీడి గురించి తెలిస్తే వీడికి చొక్కలే ఇంకా. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. తర్వాత లారా గర్భవతి అని తెలుస్తుంది. ఈ విషయంలో ఆమె చాలా సాధారణంగా ఉంటుంది. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్కి ఇలా ఎలా జరుగుతుంది అని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అతను వచ్చి కేవలం 4 రోజులు మాత్రమే అయింది. కానీ లారా కడుపులో ఉన్న బిడ్డ 4 వారాల వయసులో ఉన్నాడు. అయితే లారా తన బాయ్ ఫ్రెండ్తో ఈ బిడ్డకి నువ్వే తండ్రివి అని చెప్తుంది. అయితే మంచం కింద వారిద్దరి మాటలు వింటున్న బట్టతలగాడు హ్యాపీగా ఫీల్ అవ్వడం మనం కళ్ళారా చూడొచ్చు. ఈ బిడ్డ తనదని వాడికి బాగా తెలుసు. కానీ లారాకి ఈ విషయం గురించి అస్సలు తెలియదు కదా. తర్వాత రాత్రి ఇద్దరు పడుకున్నప్పుడు వీడు వాళ్ళకి క్లోరోఫామ్ ఇచ్చి తన పని ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు లారా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు అతనికి మంచం కింద క్లోరోఫామ్ దొరుకుతుంది. సో అతనికి ఈ బట్టతలగాడి మీద అనుమానం కలుగుతుంది. ఇది అతనే ఇక్కడ పెట్టాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బిల్డింగ్లో ప్రతి ఫ్లాట్ తాళం అతని దగ్గర ఉంటుంది.
కాబట్టి అతనికి పూర్తిగా విషయం అర్థమైపోతుంది. రాత్రిపూట లారాకి మత్తిచ్చి తనని మానభంగం చేశాడని తనకు అర్థమైపోతుంది. లారా కడుపులో ఉన్న బిడ్డ ఆ బిల్డింగ్ కేర్ టేకర్దని అర్థమైపోతుంది. అప్పుడు అతను చాలా కోపంగా ఈ బట్టతల మనిషిని పిలిచి, నీ గురించి ప్రతిదీ నాకు తెలిసిపోయింది. నువ్వు లారా విషయంలో చాలా తప్పు చేసావు. దీనికి నువ్వు ఖచ్చితంగా శిక్షించబడతావు అంటాడు. అతను ఇలా చెప్పగానే బట్టతలగాడు అతనిపైకి దూసుకు వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి మధ్య భారీ ఫైటింగ్ జరుగుతుంది. ఈ బట్టతలగాడు భారీగా దాడి చేస్తూ లారా ప్రియుణ్ణి దారుణంగా కొట్టి చంపేస్తాడు. తర్వాత తన వేలిముద్రలు అక్కడ అన్ని ఆధారాలు చెరిపేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి విచారిస్తే అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకవు. లారా తన బాయ్ ఫ్రెండ్ మరణం వల్ల చాలా బాధపడుతుంది. కానీ సారాకి ఈ వెధవే ప్రతి రాత్రి లారా గదిలోకి వెళ్తాడని, ఇదంతా అతనే చేశాడని తెలుసు. ఆ అమ్మాయి అనుకుంటే పోలీసులకి నిజం చెప్పి అతన్ని పట్టించవచ్చు. కానీ ఆ అమ్మాయి అలా చేయదు. ఎందుకంటే దానికి ప్రతిఫలంగా ఆమెకి డబ్బు, కోరుకున్న వస్తువులు అన్నీ లభిస్తున్నాయి. అందుకే ఆ అమ్మాయి ఈ విషయంలో ఏమీ చెప్పదు. తర్వాత లారా మదర్ అక్కడికి వచ్చి ఆమెను తనతో పాటు తీసుకెళ్తుంది. లారా గుండె పగిలేలా రోదిస్తూ చాలా బాధపడటం చూసి ఆ రాక్షసుడికి మొదటిసారి చాలా ఉపశమనంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఎప్పుడు ఆమె బాధపడుతుంటే చూడాలని కోరుకునేవాడు. తర్వాత ఈ వెధవ సారా ఇంటికి వెళ్తాడు. ఆ అమ్మాయితో, నువ్వు ఎప్పుడైనా నోరు ఊపితే నేను మీ కుటుంబం మొత్తాన్ని ప్యాక్ చేసి నాసా రాకెట్ పైకి పంపుతాను అని బెదిరిస్తాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. చివర్లో లారా బీచ్లో కనిపిస్తుంది. ఆమె ఇప్పుడు తల్లిగా మారిపోయింది. తన పిల్లాన్ని చూసి ఇది తన బాయ్ ఫ్రెండ్కి ప్రతిరూపమని, అతని చివరి గుర్తని భావిస్తుంది. మరోవైపు వీడు లారాకి ఒక లేఖ రాస్తాడు. అందులో అతను లారాతో చేసిన అన్ని విషయాలు వివరంగా రాస్తాడు. అందులో, నీ పిల్లాడు నాకు పుట్టిన బిడ్డ, వాడికి తండ్రిని నేనే. నేను ప్రతిరోజు రాత్రి నీ బెడ్ కింద దాక్కుని ఉండేవాడిని. నువ్వు నిద్రపోయిన తర్వాత బయటకు వచ్చి నీకు మత్తుమందిచ్చి రాత్రంతా నీతో పండగ చేసుకునేవాడిని. నీ కళ్ళల్లో బాధను చూసిన తర్వాత మొదటిసారి నాకు చాలా ప్రశాంతంగా, ఆనందం కలిగింది అని రాస్తుంటాడు. ఆ లెటర్ చదివిన తర్వాత లారా ఆ పిల్లాడి మొహం చూస్తుంది. అప్పుడు లారాకి ఆ పిల్లాడి ఫేస్లో ఆ బట్టతలగాడి మొహం కనిపిస్తుంది. కానీ ఆ బిడ్డ ఆమె గర్భం నుంచే పుట్టాడు కాబట్టి ఆమె ఏడుస్తూ ఆ పిల్లాన్ని కౌగిలించుకుంటుంది. ఇంకేం చేస్తుంది చెప్పండి, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇక్కడ వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది. వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.